అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదర సోదరిమణులారా, ప్రపంచం ఓ పరీక్ష అనేటటువంటి అంశాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రపంచం గురించి తెలియజేశారు. ప్రపంచం బహు తీపినైనది మరియు చక్కనైనదిను. అల్లాహ్ మిమ్మల్ని దీనికి పాలకులుగా చేసి మీ వైఖరి ఎలా ఉంటుందో చూడాలని పరీక్షించదలిచాడు. మీరు ప్రపంచ అందచందాలకు, ప్రపంచ వ్యామోహాలకు దూరంగా ఉండండి. అంతేకాకుండా స్త్రీ సంబంధమైన ఉపద్రవం ఫిత్నా గురించి జాగ్రత్త పడండి. ఇస్రాయిల్ సంతతి వారు స్త్రీ సంబంధమైన ఉపద్రవంలో చిక్కుకున్నారు. ప్రప్రథమంగా స్త్రీ సంపదల్లోనూ ప్రభుత్వ అధికారాల్లోనూ మనస్సు మరుగులుకుంటే అవన్నీ అశాశ్వతాలే, అంతమైపోయేవే అన్న విషయాన్ని నమ్మండి. ఆకుపచ్చదనంతో కళకళలాడే పూదోటలు, పచ్చటి పొలాలు ఎంత అందాన్ని ఆహ్లాదాన్ని పంచిపెట్టినా తుదకు ఓ నాటికి వాడిపోయేవే. అలాగే ప్రభుత్వ అధికారం అల్లాహ్ ప్రసాదించిన అమానతులే. ఆయన ఆ అధికారాన్నిచ్చి మిమ్మల్ని పరీక్షించదలిచాడు. అలా మీకు ప్రాప్తమైన అధికారంతో నమ్రతగా ఆయనకు విధేయత చూపుతారా? మంచిని పెంచుతూ చెడును నిర్మూలిస్తారా? లేక ఆ అధికారంతో విర్రవీగుతూ ఆయన్ను ధిక్కరించి చెడుల్ని పెంచి పోషిస్తూ మంచి మార్గాలకు అడ్డుకట్టలు వేస్తారా? అదేవిధంగా పాపకార్యాలన్నీ భువిలో వ్యాపింపజేయడానికి మీకు లభించిన అధికారాన్ని వినియోగిస్తారా అన్నది చూడడానికే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు అధికారాన్నిచ్చి పరీక్షించాడు. ప్రపంచ అందచందాల్ని చూసి మనిషి మోసపోవచ్చు. ముఖ్యంగా దైవధిక్కార సంబంధమైన సంస్కృతి సభ్యతలు ఈ ప్రపంచపు అందచందాల్ని, వ్యామోహాల్ని మరింత పెంచేస్తున్నాయి. ప్రపంచ ఉపద్రవాల నుంచి తమను తాము రక్షించుకోవాలంటే దృఢమైన విశ్వాసం, అచంచలమైనటువంటి కార్యదీక్ష, మచ్చలేని నడవడి ఎంతో అవసరం. ప్రపంచ వ్యామోహం అనే ఇంద్రజాలాన్ని పటాపంచలు చెయ్యాలంటే సృష్టికర్త అయినటువంటి ఆ దైవం అల్లాహ్తో దృఢమైన సంబంధం పెట్టుకోవడమే ముఖ్యమైనటువంటి అంశం. ఈ ఉపద్రవం తర్వాత ముస్లిం సమాజం తనను తాను రక్షించుకోవాల్సింది స్త్రీ ఉపద్రవం నుండి. ఇదే హదీసులో ఇవ్వబడ్డ ఆదేశం ఏమిటంటే, ఇశ్రాయేలు జాతిని నట్టేట ఉంచింది ఈ ఉపద్రవమే. ప్రగతిని సాధించి శక్తివంతమైన గొప్ప గొప్ప జాతులే ఈ స్త్రీ ఉపద్రవానికి, ఫిత్నాకు బలైపోయినట్లు చరిత్ర చాటి చెబుతూ ఉన్న సత్యం. పాశ్చాత్య సభ్యత సంస్కృతులు బాగా వ్యాపిస్తున్న ఈ కాలంలో ఈ ఉపద్రవం తీవ్రత మరింత హెచ్చింది. రేడియో, టీవీ, సినిమాలు లాంటి మీడియాలు స్త్రీ పురుషుల విచ్చలవిడి కలయిక, క్లబ్బులు అశ్లీల సాహిత్యానికి, అగ్నికి ఆజ్యం పోసినట్లు మరింత మరులు గొలుపుతున్నాయి సమాజాన్ని. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ఒక హదీస్లో తెలియజేశారు. అదేంటంటే, అల్లాహ్ బనీ ఇస్రాయేలు జాతికి చెందిన 3 వ్యక్తులను, అంటే ఒకరు కుష్ఠురోగి, 2 బట్టతల గలవారు, 3 గుడ్డివారిని పరీక్షించదలిచి ఓ దైవదూతను వారి దగ్గరికి పంపించాడు. అతడు మానవ రూపంలో ప్రప్రథంగా కుష్ఠరోగి దగ్గరకు వచ్చి, నీకు ఇష్టమైన వస్తువేది అని అడుగుతాడు. దానికి ఆ కుష్ఠరోగి, అందమైన శరీర ఛాయ, మృదువైన చర్మం. ప్రజలు నేనంటే అసహ్యించుకునే ఈ కుష్ఠవ్యాధి నామరూపాలు లేకుండా పోవడం అని బదులిస్తాడు. దైవదూత అతని శరీరాన్ని తన చేత్తో నిమరగా అతని ఆ కుష్ఠవ్యాధి మటుమాయమైపోయింది. అతడు అతనికి మేలైన చర్మాన్ని, అందమైన శరీర ఛాయను ప్రసాదించాడు. ఆ తర్వాత దైవదూత అతనిని ఉద్దేశిస్తూ, నీకెలాంటి సంపద అంటే ఇష్టం అని అడుగుతాడు. నాకు ఒంటె అంటే ఇష్టం అంటాడు ఆ వ్యక్తి. దేవుడు అతనికి 10 నెలల నిండు చూడిగల ఒంటెను ప్రసాదిస్తాడు. నీకు దీనితో మంచి శుభం కలుగుతుంది అని వెళ్ళిపోతారు ఆ దైవదూత. తర్వాత ఆ దైవదూత బట్టతల గల వ్యక్తి దగ్గరకు వచ్చి, నీకు ఇష్టమైనది ఏది అని అడుగుతారు. నా తలపైన అందమైన జుట్టు, ఈ బాధ నాకు దూరం కావాలి, ప్రజలు నన్ను చూసి అసహ్యించుకుంటున్నారు అన్నాడు ఆ వ్యక్తి. దైవదూత అతని తలపై చేత్తో నిమురుతాడు. అల్లాహ్ అతనికి అందమైన జుట్టును ప్రసాదిస్తాడు. అతని బాధంతా దూరమైపోతుంది. ఆ తర్వాత నీకు ఎలాంటి సంపద అంటే ఇష్టం అని అడుగుతాడు దైవదూత. ఆవు అన్నాడు ఆ వ్యక్తి. అల్లాహ్ అతనికి ఓ చూడి ఆవును ప్రసాదిస్తాడు. ఇందులో నీకు శుభం ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు దైవదూత. ఆ తర్వాత దైవదూత గుడ్డివాని దగ్గరికి వెళ్ళి, నీకేదంటే ఇష్టం అని ప్రశ్నిస్తాడు.
అల్లా నా చూపును నాకు తిరిగి ఇచ్చేస్తే ప్రజల్ని చూద్దును అని బదులిస్తాడు ఆ అంధుడు. దైవదూత అతని కళ్ళను తన చేత్తో స్పృశించగానే దేవుడు అతనికి దృష్టి ప్రసాదిస్తాడు. నీకు ఎలాంటి సంపద అంటే ఇష్టం అని మళ్ళీ అడుగుతాడు దైవదూత. మేక అంటే నాకు ఇష్టం అంటాడు ఆ వ్యక్తి. అల్లా అతనికి ఓ మేకను ప్రసాదిస్తాడు. ఆ ముగ్గురిలో ప్రతివాడు వారికి లభించిన పశువుల్ని ఈనే వరకు జాగ్రత్తగా చూసుకుంటారు. అల్లాహ్ వారి ఈ జంతువుల్లో ఎంతో శుభాన్ని కలిగించాడు. మొదటి వ్యక్తి ఒంటెలతో ఓ మైదానమే నిండిపోయింది. రెండో వ్యక్తి ఆవులతో విశాల ప్రదేశమే నిండింది. మూడో వ్యక్తి మేకలతో ఓ లోయ నిండిపోయింది. అప్పుడు ఆ దైవదూత కుష్ఠరోగిగా మారి కుష్ఠరోగి నుంచి మార్పు చెందిన వాని దగ్గరికి అతని పరిస్థితుల్లో వస్తాడు. నేను ఓ పేద బాటసారిని. ప్రయాణం చేసేటప్పుడు నా ఉపాధినంతా కోల్పోయాను. నాకిప్పుడు పూట గడవటం కూడా కష్టంగా ఉంది. దైవం తెలిస్తే మీరు నాకు ఏదైనా దానం చేస్తే తప్ప నేను నిలవలేను. నీకు ఈ అందమైన శరీర ఛాయను, మృదువైన శరీరాన్ని, ఇన్ని సిరి సంపదని ప్రసాదించిన ఆ అల్లాహ్ పేరు మీద ఓ వెంటనే దానం చేయండి. నేను నా ప్రయాణాన్ని కొనసాగించుకుంటాను అని యాచించాడు. అప్పుడు అతడు ప్రజల హక్కులు నాపై చాలా ఉన్నాయి కాబట్టి నేను నీకు ఏమీ ఇచ్చే స్థితిలో లేను అని అన్నాడు. అప్పుడు ఆ దైవదూత, నేను నిన్ను బాగా గుర్తుపట్టగలను. నీవు పూర్వం ఓ కుష్ఠరోగిగా ఉన్నావు కదా. నీవంటే ప్రజలు అసహించుకునేవాళ్లు కదా. అల్లాహ్ నీకు ఈ సిరి సంపదల్ని ప్రసాదించాడు కదూ అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి, కాదు కాదు, నాకు ఈ సంపదంతా నా తాత ముత్తాతల నుండి వారసత్వంలో సంక్రమించిందే అంటాడు. ఇది వారి తాత ముత్తాతల నుండి వచ్చింది అన్నాడు. నీవు అబద్ధం ఆడుతున్నావు. దేవుడు నీకు మొదటి స్థితిలోనికి తీసుకుని వచ్చుగాక అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ దేవదూత. అక్కడి నుంచి ఆ దేవదూత ఇది వరకు బట్టతల గాని వారి దగ్గరికి వెళ్తాడు. అదే రూపంలో వెళ్తాడు. వెళ్ళినప్పుడు అతనితో ఆ యొక్క దైవదూత కుష్ఠరోగితో మాట్లాడిన విధంగానే మాట్లాడతాడు. ఆ బట్టతలవాడు కుష్ఠరోగిగా దైవ మార్గంలో ఆవును నిరాకరించాడు. అప్పుడు దైవదూత, నీవు అసత్యవాదివి, దేవుడు నిన్ను నీ మొదటి స్థితిలోనికి మార్చుగా కాని శపించి వెళ్ళిపోయాడు. తర్వాత మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నిరుపేదుడైన అంధుని రూపంలో ఆ దైవదూత గతంలో అంధునిగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నేను నిరుపేద బాటసారిని, ఈ ప్రయాణంలో నా ఉపాధినంతా పోగొట్టుకున్నాను. పూట కూడా గడవనంత విషమ పరిస్థితి ఏర్పడింది. అల్లాహ్ నిన్ను అనుగ్రహిస్తాడు. నీవు ఏదైనా దానం చేస్తే తప్ప నేను మనుగడ సాగించలేను అని. ఏ దేవుడు నీకు దృష్టిని ప్రసాదించాడో ఆయన పేరు మీద నాకు ఓ మేకను దానం చెయ్యి. దాని ద్వారా నా ప్రయాణము సాఫీగా సాగుతుంది అని అడుగుతాడు. అప్పుడు దానికి ఆ వ్యక్తి, నేను గుడ్డివానిగా ఉన్నప్పుడు అల్లాహ్ నాకు దృష్టిని ప్రసాదించాడు. నేను నిరుపేదగా ఉంటే నాకు సిరి సంపదలు ప్రసాదించాడు. నా మేకల మంద నుండి ఎన్ని మేకలు కావాలో తీసుకుని వెళ్ళు. మరెన్ని నా కోసం వదులుతావో వదులు, అంతా నీ ఇష్టం. అల్లాహ్ సాక్షి, ఈ రోజు నీవు అల్లాహ్ పేరు మీద నా నుండి ఏది కోరుకుంటావో అది తీసుకో. నేను మట్టుకు నీకు ఎలాంటి కష్టం కలగనియను. అంటే నాకు ఏ విధంగా రుణపడి ఉండవు సుమా అని అన్నాడు. అప్పుడు అంధుని రూపంలో వచ్చి యాచించిన ఆ దైవదూత, నీ సిరి సంపదలన్నీ నీ దగ్గరే ఉంచుకో. మీ ముగ్గురిని అల్లా పరీక్షించాడు. ఈ పరీక్షలో నీవు నెగ్గావు. దైవం నిన్ను మెచ్చాడు. నీ మిత్రులు ఇద్దరు అల్లాహ్ క్రోధాన్ని కావాలని కోరుకున్నారు అని అన్నాడు. మరి కొంతకాలానికి ఆ ఇద్దరు స్నేహితులు ఒంటెలు, ఆవుల్లో వ్యాధి ప్రబలింది. మొదట ఆ ఇద్దరు తమ సంపదనంతా కోల్పోయారు. ఆ తర్వాత ఇదివరకు సంక్రమించిన వ్యాధి తిరగబెట్టింది. ఈ హదీస్ మనందరికీ మంచి గుణపాఠం. సోదర సోదరిమణులారా, ఎవరికైతే వారి అవసరాలకు మించి అల్లాహ్ సిరి సంపదని ప్రసాదించాడో వారు ఈ సిరి అంతా తమ వద్దనే ఉండిపోతుంది అని భావించకూడదు. ఇది ఒకరి వద్దకు చేరగలిగినప్పుడు అచట నుండి మరో చోటికి వెళ్ళిపోగలదు. ఉపాధిని ప్రసాదించిన ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ దాన్ని తిరిగి లాక్కొనగలడు. సంపన్నులు, శ్రీమంతులు తమకు కలిగిన ఆర్థిక స్తోమత, హోదాలను గురించి విర్రవీగకూడదు. అల్లాహ్ ప్రసాదించిన వరాలను గౌరవిస్తూ ఈ వరాలను సమకూర్చిన ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్కు కృతజ్ఞతలు ఎల్లవేళలా తెలుపుకుంటూ ఉండాలి. అదే కాకుండా ఈ సిరి సంపదలు అల్లాహ్ కేవలం ఆయన కారుణ్యం ద్వారా నాకు బహుకరించాడు అన్నది ఒప్పుకోవాలి. నేను స్వతహాగా ఆ వర్గాలకు అనర్హుణ్ణి అని అనుకోవాలి. సమాజంలోని బలహీనుల ఎడల, నిరుపేదల ఎడల కారుణ్యం, దయాగుణం ప్రదర్శించాలి. వారిని హేయమైన వారిగా, నీచులుగా చూడకుండా గౌరవించి సహాయపడాలి. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ విశ్వంలో దేన్ని పనికిమాలినదిగా, వ్యర్థంగా, అర్థం లేనటువంటిదిగా సృష్టించలేదు. అనాథలు, బలహీనులు, వికలాంగులు, ఏ విధమైన అధికారం లేని వాళ్లను సృష్టించడంలో ఏదో మర్మం ఇమిడి ఉంది. ఓ విధంగా వీరిని సృష్టించి ఆయన ధనవంతుల్ని, శ్రీమంతుల్ని ఎందుకు పరీక్షించకూడదు?
పిసినారితనం అన్నది మానసిక వ్యాధి. ఇది మనిషిని పాషాణ హృదయునిగా, నిర్దయునిగా చేస్తుంది. పిసినారి అయిన శ్రీమంతుడు తన సిరి సంపదల్ని అల్లా అనుగ్రహం తలచకుండా తన సొంత శ్రమ, సొంత శక్తి సామర్థ్యాల ఫలితమే అనుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ భావనే పిసినారితనానికి మూల కారణం. ఆస్తి అంతా తన తాత తండ్రుల నుండి వారసత్వంగా తనకు సంక్రమించిన ఆస్తిగానే భావిస్తాడు మనిషి. అందులో పేదలకు కూడా ఉందన్న యథార్థాన్ని గ్రహించడు. అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టమని చెప్పినప్పుడల్లా ఏదో సాకు చూపి అసత్యాలాడి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. దానికి భిన్నంగా తన ధనాన్ని అల్లాహ్ అమానతుగా ఓ వరప్రసాదంగా తలిచి ఆయన్ను సంతోషపెట్టడానికి విశాల హృదయంతో ఆయన మార్గంలో ఖర్చు పెట్టేవాడే అల్లాహ్ దృష్టిలో గౌరవనీయుడు, యథార్థవాది. కాబట్టి సోదరులారా, సోదరీమణులారా, ఈ జీవితం ఏదైతే ఉందో, ఈ ప్రపంచం ఏదైతే ఉందో, ఇదంతా ఓ పరీక్ష. అల్లాహ్ సుబ్హానహు తఆలా కొంతమందికి ఇచ్చి పరీక్షిస్తాడు, కొంతమందికి ఇవ్వకుండా పరీక్షిస్తాడు. కాబట్టి ఈ ప్రపంచం మొత్తం పరీక్ష. కాబట్టి మన జీవితము ఈ పరీక్షలో ఉత్తీర్ణవ్వాలంటే మనకున్నటువంటి సంపదలో మనం అల్లాహ్ మార్గంలో పేదలకు, బాటసారులకు, అనాథలకు, అవసరార్థులకు మనం సహాయపడుతూ ఉండాలి. అది మాట సహాయమైనా, ఆర్థిక సహాయమైనా సరే. అలాగే ఈ ప్రపంచము పరీక్ష, అసలు సిసలైనటువంటి జీవితం పరలోక జీవితం అని చెప్పి మనం భావించి, ఇది పరలోకానికి ప్రపంచం అనేది ఒక వారధి వంటిది. ఈ వారధి, ప్రపంచం అనేటటువంటి వారధి మీదగానే మనం పరలోకాన్ని చేరుకోవలసి ఉంది. కాబట్టి మన ప్రపంచం అనేటటువంటి ఈ వంతెన బాగుంటేనే, మంచి కర్మలతో ఉంటేనే మనకు పరలోకం అనేటటువంటి శాశ్వతమైనటువంటి నిలయము సొంతమవుతుంది. కాబట్టి సృష్టికర్త అయినటువంటి అల్లాహతో చివరిలో నా యొక్క దుఆ ఏమనగా, వల్ల ఏ విషయాలనైతే మేము తెలియజేసుకున్నామో ఈ సమస్త విషయాలపై మా అందరికీ ఆలోచించి, ఆచరించి, అలాగే ఇతరులకు తెలియజేసే సద్బుద్ధిని ప్రసాదించు. ఈ ప్రపంచం యొక్క వాస్తవికతను తెలుసుకుని జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించు. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.